నేపాల్లో జరిగిన అంధుల అంతర్జాతీయ మహిళా క్రికెట్ ఫైనల్ మ్యాచ్లో కీలక పాత్ర పోషించిన క్రికెటర్ కరుణకుమారికి స్వగ్రామంలో ఘన స్వాగతం లభించింది. అల్లూరు జిల్లా పాడేరు మండలం వంటల్మామిడి గ్రామ ప్రజాప్రతినిధులు, స్థానికులు కరుణకుమారికి ఘన స్వాగతం పలికారు. కరుణకుమారికి జై అంటూ నినాదాలు చేశారు. టీడీపీ పాడేరు ఇన్ఛార్జ్ గిడ్డి ఈశ్వరి కరుణకుమారిని సన్మానించారు. చంద్రబాబు ప్రభుత్వం సమర్థులైన వారికి ఎప్పుడూ అండగా ఉంటుందని ఈశ్వరి అన్నారు. ప్రతిభ ఉన్న విద్యార్థుల్ని చాలా గుర్తిస్తున్నాం. అలాగే షైనింగ్ స్టార్స్ అంటూ ఎవరైతే ప్రతిభ గల విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా గుర్తిస్తున్నారు. దాంతోపాటు ఈరోజు దివ్యాంగులకి ఎక్కువగా అవకాశాలను కల్పిస్తూ అన్ని రకాల ప్రభుత్వం సహాయం చేస్తున్నటువంటి ఈ తరుణంలో మన కరుణకుమారి మన బిడ్డ విశాఖపట్నం వెళ్ళి తనకి పాపం మాట్లాడుతుంటే కూడా చాలా ఇన్నోసెంట్, పాపం చాలా అమాయకురాలు. అంత అమాయకంగా తను ప్రపంచం అంటే ఏంటో తెలియనటువంటి తన పసి మనసు ఇంత పెద్ద కీర్తి తెచ్చిందంటే ఇది నిజంగా చాలా చాలా మనందరికీ అదృష్టంగా భావించవచ్చు. చాలా బాధపడే వాళ్ళు పాపని ఎలాగా చూడాలి, ఎలా పెంచాలి. మేము మా ఇద్దరు చనిపోతే వాళ్ళు చెల్లి వాళ్ళు ఉన్నారు, అన్నయ్యలు ఉన్నారు, మామలు ఉన్నారు, వాళ్ళు చూస్తారో చూడరన్న ఒక బెంగ మాకు ఉండేది. కానీ మా పాప ఇప్పుడు ఎలాగంటే ఆ క్రికెట్ లో వెళ్లి మరి అన్ని టీములు ఓడగొట్టింది. మీ పాప కప్పు తీసుకున్నదాకా మాకు చాలా సంతోషం వేసింది.